న్యూస్9 ప్రేక్షకులకు నమస్కారం. రివైవ్ యువర్ జాయింట్స్ కార్యక్రమానికి స్వాగతం. మనకు తెలిసి రకరకాల టీబీలు ఉన్నాయి. అందులో స్పైన్ టీబీ చాలా కాంప్లికేటెడ్. అసలు స్పైన్ టీబీ రావడం గల కారణాలేంటి, దీని యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, స్పైన్ టీబీకి ఎలాంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది, ఇలాంటి విషయాలను వివరించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ స్పైన్ సర్జన్ డాక్టర్ నరేష్ బాబు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. డాక్టర్ గారు, మనం టీబీలో రకరకాల టీబీలు చూస్తాం. అంటే మన బాడీలోని రకరకాల పార్ట్స్ కి టీబీ వచ్చింది అంటూ ఉంటారు. సో ఈ మధ్యకాలంలో ఎక్కువగా స్పైన్ టీబీ గురించి వింటున్నాం. అంటే వెన్నుపూసకు టీబీ సోకింది అంటారు. సో అసలు వెన్నుపూసకు టీబీ ఎందుకు వస్తుంది డాక్టర్ గారు? యాక్చువల్గా పాత రోజుల్లో టీబీ అనగానే బేసిక్గా అది ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్య, మున్నుకు సంబంధించిన సమస్య, ఓన్లీ లంగ్స్ వరకు ఎఫెక్ట్ అవుతున్నాయి అనుకునేవాళ్ళు. అది మెయిన్ గా లంగ్స్ ఎఫెక్ట్ అయినా కానీ ఈ టీబీ బ్యాక్టీరియా అనేది బ్లడ్ లో ఉండటం వల్ల అది ఏ పార్ట్కైనా వెళ్ళవచ్చు. అది బ్రెయిన్ కి రావచ్చు, కిడ్నీకి రావచ్చు, బోన్స్ కి రావచ్చు, అట్లాగే వెన్నెముక కూడా రావచ్చు. ఈ స్పైరల్ టీబీ అనేది ఒక మిగతా టీబీస్తో కంపేర్ చేసుకుంటే కొంచెం క్రిటికల్ గా సంబంధించిన టీబీ. ఎందుకంటే స్పైన్ లో వెన్నెపూసలతో పాటు నరాలు కూడా ఉంటాయి కాబట్టి ఈ టీబీ కనుక ఒక స్టేజ్ దాటి ఆ టీబీ వల్ల వచ్చే చీము కానివ్వండి, కంప్రెషన్ కానివ్వండి, నరాల మీద పడ్డప్పుడు ప్రాబ్లం అవుతుంది. అందుకని స్పైన్ టీబీ అనేది కొంచెం డిఫరెంట్ ఎంటిటీలా ఉంటుంది. టీబీ అయినప్పటికీ ముందు దాంట్లో కొంచెం సీరియస్ సంబంధించిన టీబీ అన్నమాట. అంటే ఈ స్పైన్ టీబీ వచ్చిన ప్రతి వాళ్ళకి వెన్నుపూసల టీబీ వచ్చిన ప్రతి వాళ్ళకి ఊపిరితిత్తులు టీబీ ఉండాలని లేదు. ఊపిరితిత్తులు ఎప్పుడో చిన్నప్పుడు టీబీ వచ్చేసి ఆ టీబీ పూర్తిగా నయమైపోయిన తర్వాత కూడా ఈ వెన్నుపూసకి టీబీ వచ్చే అవకాశం ఉంది. అంటే వేరే చోట యాక్టివ్గా ఉంటే ఆ టీబీ ఇక్కడ వస్తుంది కాదు, కానీ శరీరంలో ఏదో ఒక టైంలో టీబీ వచ్చేసి ఆ టీబీ మనకి వెన్నుపూసకు వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి గల కారణాలు ఏంటి డాక్టర్ గారు? అంటే ఈ స్పైన్ టీబీ రావడం గల కారణాలు అంటే మామూలుగా జనరల్ గా అందరికీ టీబీకి వచ్చే కారణాలు ఏదంటుంటాయో స్పైన్ టీబీ కూడా అదే కారణం ఉంటుందండి. స్పెసిఫిక్ రీజన్స్ అంటూ ఏముండవు. చాలా మందికి మేము రెగ్యులర్ గా చూసే పేషెంట్స్ కంప్లైంట్స్ ఎట్లా ఉంటాయంటే, చిన్నప్పుడు ఎప్పుడు టీబీ వచ్చిందని తగ్గిపోయిందని ఒక కోర్సు వాడేసాము, తగ్గిపోయింది, ఇప్పుడు దాకా నాకు ఇబ్బంది లేదు. కానీ రీసెంట్ గా ఒక వైరల్ ఫీవర్ రావటం కానివ్వండి, లేదంటే ఎక్కువగా ఓవర్స్ పెయిన్ అవటం, అన్నం సరిగ్గా తినకపోవటం, నైట్ అవుట్స్ చేసి నిద్ర సరిగ్గా పోకుండా ఉండటం, బాడీలో రెసిస్టెన్స్ తగ్గినప్పుడు, ఇంట్లో ఉండే రోగనిరోధక శక్తి తగ్గినప్పుడు ఈ టీబీ అనేది స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు ఆ టీబీ మనకి వెన్నుకు కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇండియా అనేది ఎండమిక్ కంట్రీ. మనకి టీబీ బ్యాక్టీరియాకి ఇండియాలో ఉండే ప్రతి వాళ్ళ శరీరంలో కూడా టీబీ బ్యాక్టీరియా ఉంటుంది. మీకు ఉంటుంది, నాకు ఉంటుంది, అందరికీ టీబీ బ్యాక్టీరియా ఉంటుంది. కాబట్టి టీబీ బ్యాక్టీరియా డార్మెంట్ స్టేజ్లో ఉంటుంది అన్నమాట, అంటే అనగదక్కబడి ఉంటుంది. ఎప్పుడైతే మన శరీరంలో ఉండే రోగనిరోధక శక్తి కనుక తగ్గిపోతుందో అప్పుడు టీబీ బ్యాక్టీరియా మన బాడీని ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంది. అప్పుడు అది టీబీ స్పైన్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, సో నార్మల్ అన్ని టీబీస్కి అయితే ఏ కారణాలు ఉంటాయో అదే కారణం ద్వారా మనకి ఇప్పుడు స్పైన్ టీబీ కూడా వస్తుంది అన్నారు. సో మరి వాటి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? అంటే టీబీ కంటూ స్పెసిఫిక్ గా ఈ గుర్తించడంలో కూడా చాలా డిలే జరుగుతుందండి. చాలా మందికి వెన్నుపూసలకి టీబీ వస్తుందని కూడా తెలియక ఈ అశ్రద్ధ చేస్తుంటారు. కానీ ఎర్లీ స్టేజ్లో చూసుకుంటే, అంటే వెన్నుకు టీబీ సోకినప్పుడు ఇనీషియల్గా వచ్చే కంప్లైంట్స్ వెన్ను నొప్పి, అంటే మెడలో వస్తే మెడ నొప్పి, వీపులో వస్తే వీపు నొప్పి, నడుములో వస్తే నడుము నొప్పి, నడుము నొప్పితో వీపు నొప్పితో మొదలవుతుంటారు, వెన్ను నొప్పితో మొదలవుతుంది. ఈ మొదలైన నొప్పి గ్రాడ్యువల్గా పెరుగుతుంటుంది. ఎర్లీ స్టేజ్ ఏంటంటే సహజంగానే ఎక్కువ పనిచేయడం వల్ల కానివ్వండి, లేదంటే ట్రావెల్ చేయడం వల్ల నడుము నొప్పి వచ్చింది లేదంటే అనుకుని హాస్పిటల్ చేస్తుంటారు. దీనివల్ల కొన్ని లక్షణాలు స్పెసిఫిక్గా ఉంటాయి అన్నమాట. ఈ లక్షణాలు ఎట్లా అంటే, ఈ వెన్నుపూసకి టీబీ సోకినప్పుడు వీరికి ఈ వెన్ను నొప్పితో పాటు ఆకలి తగ్గటం, బరువు తగ్గటం, ప్లస్ నైట్ పెయిన్స్ అనేది క్యారెక్టరిస్టిక్గా ఉంటాయి అన్నమాట. ఎవరికైనా కానీ రోజంతా పనిచేసినప్పుడు నైట్ కంఫర్టబుల్గా పడుకోగలగాలి. కానీ ఇట్లా వెన్నుకి టీబీ సోకినప్పుడు నైట్ స్లీప్ చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది. ఆ స్లీప్ కూడా నిద్రలోంచి లెగిసి కూర్చోవలసినంత పరిస్థితి ఉంటుంది అన్నమాట. అలాంటి పెయిన్స్ ఉంటే మాత్రం ఆసుపత్రి చేయదు. నైట్ పెయిన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సింప్టమ్ అండి. రోజులో ఎప్పుడు వచ్చినా నొప్పి పర్వాలేదు, కానీ రాత్రిపూట నొప్పి రావటం, ఆ నొప్పి మన నిద్రను కూడా డిస్టర్బ్ చేయడం లాంటివి జరుగుతుందంటే మాత్రం మనం సీరియస్గా ఆలోచించాలి. సో నైట్ టైమ్స్
ఆకలి మందగించటం, జ్వరం రావటం, శరీరం బరువు తగ్గటం, ప్లస్ వెన్నుకు సంబంధించిన నొప్పి రావడం చూసుకోండి. 90% ఆఫ్ వెన్నుపూస టీబీలన్నీ కూడా వీపుకి నడుముకి జంక్షన్లో వస్తుంటాయి. వీపుకి నడుముకి జంక్షన్లో వస్తుంటుంది. కాబట్టి ఆ భాగంలో కనుక పెయిన్ వస్తే అశ్రద్ధ చేయకూడదు. ఎస్పెషల్లీ వీపు భాగంలో పెయిన్ కనుక వస్తే అశ్రద్ధ చేయకూడదు. నడుము భాగంలో, మెడ భాగంలో నొప్పులు సహజంగా అందరికీ అరుగుదల సమస్యలు వల్ల వస్తూనే ఉంటాయి. నొప్పి, నడు నొప్పి అనేది చాలా సహజమైన కంప్లైంట్. అట్లా కాకుండా వీపు నొప్పి అనేది మాత్రం కొంచెం స్పెసిఫిక్గా చూడాల్సి ఉంటుంది. మెడ, నడుము కదిలే భాగాలు, మన మెడ ముందుకు కొంచినా వెనక్కి కొంచినా, మన నడుము ముందుకు వెనక్కి కొంగినా కదులుతుంటుంది. మన వీపు అనేది కదలదు. పక్కన ఎముకలు ఉండటం వల్ల వీపు అంతా ఫిక్స్డ్గా ఉంటుంది అన్నమాట. ఈ ఫిక్స్డ్ ఉండే భాగానికి కనుక పెయిన్ వచ్చిందంటే మన అరుగుదల వల్ల రాలేదు, ఇలాంటి ఇన్ఫెక్షన్స్ కానీ లేదా ట్యూమర్స్ కానీ ఉంటేనే వీపు నొప్పి వస్తుంది. సో వీపు నొప్పి రావటం, ఆకలి మందగించటం, బరువు తగ్గటం, జ్వరం రావటం, నైట్ పెయిన్స్ రావటం కనుక ఉన్నట్లయితే కొంచెం ఈ టీవీ లాగా మనం గుర్తించాల్సిందే. అది కూడా ఆల్రెడీ చిన్న వయసులో మనకి టీవీ వచ్చి ఉంటే ఈ రకంగా వచ్చే అవకాశం మనం గుర్తించాలి. ఓకే డాక్టర్ గారు, నార్మల్ గా ఈ టీబీ బ్యాక్టీరియా అనేది ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుంది అంటూ ఉంటారు. ఈ స్పైన్ టీబీ కూడా అయ్యే లేదండి, స్పైన్ టీబీ స్ప్రెడ్ కాదు. మనకి టీబీలో కూడా ఓపెన్ టీబీ అని చెప్తుంటాం. ఓపెన్ టీబీ అంటే లంగ్స్ లో కనుక టీబీ ఉన్నప్పుడు మనకి ఊపిరితిత్తులో ఇన్ఫెక్షన్ ఉంటుంది. ఫస్ట్ దగ్గినప్పుడు అది డ్రాప్లెట్స్ లాగా బయటకు వచ్చే అవకాశం. సో ఊపిరితిత్తులకు వచ్చే టీబీ పక్కన వాళ్ళు సోకే అవకాశం ఉంది. అంతేగాని స్పైన్ టీబీ సోకదండి. సో అది ఇంట్లో వాళ్ళు ఒకవేళ స్పైన్ టీబీ ఉంది కదా అని చెప్పి వాళ్ళని సపరేట్ రూమ్లో పడుకోబెట్టడం, వాళ్ళ దగ్గర వెళ్ళకుండా ఉంటాం, అలా చేయాల్సిన అవసరం లేదు. ఓపెన్ టీబీ ఉన్న వాళ్ళకి మాత్రం పిల్లల్ని దూరంగా ఉంచాల్సిన అవసరం ఉంటుంది. ఓపెన్ టీబీ అంటే దగ్గుతూ ఉండేవాళ్ళు, ఊపిరితిత్తులకు సంబంధించిన టీబీ. రివైవ్ యువర్ జాయింట్స్ కార్యక్రమంలో ఇప్పుడు చిన్న విరామం. లక్షణం ఏ వ్యాధిని సూచిస్తుంది? ఏ వ్యాధికి ఏ డాక్టర్ను సంప్రదించాలి? వైద్య నిపుణులకు పరిచయం, వ్యాధిగ్రస్తులకు ఆచారణం. నో యువర్ డాక్టర్. ఆత్మహత్య మహాపాతకం. క్షణికావేశంలో చేసే చిన్న తప్పిదం వల్ల మీ మీద ఆధారపడిన వారి జీవితాలు దుర్భరమవుతాయి. సమస్యకు చావు పరిష్కారం కాదు. సానుకూలంగా ఆలోచించు, సవాళ్లను అధిగమించు. రివైవ్ యువర్ జాయింట్స్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం.
ఇప్పుడు ఈ స్పైన్ టీబీకి ఏజ్ గ్రూప్ తో సంబంధం లేదంటారు, ఎవరిలోనైనా వచ్చే అవకాశం ఉంది, కారణాలు ఉంటాయి. ఇది ఎవరిలోనే వచ్చే అవకాశం ఉందండి. ఈ మధ్య కాలంలో చాలా చిన్న పిల్లల్లో కూడా చూస్తున్నాం, 17-18 years పిల్లల్లో కూడా టీవీ చూస్తున్నాం, చాలా కామన్గా చూస్తున్నాను. ప్లస్ అట్లాగే బాగా ఓల్డ్ ఏజ్లో 50-60 years కూడా చూస్తున్నాం. సో ఏజ్తో నిమిత్తం లేకుండా మనకి ఇది వచ్చే అవకాశం ఉంది. కాకపోతే ఇది ఏ వయసులో వచ్చిందన్న దాన్ని బట్టి ఈ స్పైనల్ టీవీకి సంబంధించిన ఎఫెక్ట్స్ ఉంటాయి, ఆఫ్టర్ ఎఫెక్ట్స్. ఎదిగి వయసులో కనుక టీవీ వస్తుంటే, చిన్న పిల్లల్లో కనుక టీవీ వస్తే, టీవీ ఏం చేస్తుంటే 2 లక్షణాలు ఉంటాయి టీవీకి. ఒకటి ఆ ఎముకలు తినేయటం, ప్లస్ లోపల ఫస్ట్ లాగా ఫామ్ అవుతాం. ఈ ఫస్ట్ ఫామ్ అయినప్పుడు వెన్నుపూసలు తినేసినప్పుడు మనం జాగ్రత్తగా ఆ టీబీకి సంబంధించిన మెడిసిన్స్ కనుక 1 year వాడుకుంటే ఆ టీబీ తగ్గిపోతుంది. టీబీ తగ్గిపోతే దానివల్ల మనకు ఇబ్బంది ఉండదు. కానీ ఈ 1 year పీరియడ్ లోపల ఆల్రెడీ బ్యాక్టీరియా వెన్నుపూసలు కనుక తినేసింది అనుకోండి, మన చదరంగా ఉండవలసిన ఎముకలన్నీ కూడా కొలాప్స్ అయిపోతాయి. ఈ కొలాప్స్ అయిన వెన్నుపూస చిన్నపిల్లలు కనుక జరిగితే వాళ్ళకి వయసుతో పాటు ఈ వెన్నుపూస వంపు పెరిగే అవకాశం. సో క్లాసికల్గా ఎట్లా ఉంటుందంటే 5 years 6 years ఏజ్లో టీబీ రావటం, దానికి 1 year ట్రీట్మెంట్ వాడుకోవటం, టీబీ పూర్తిగా తగ్గిపోవటం, గ్రాడ్యువల్గా 16-17 years ఏజ్ వచ్చేసరికి వెన్నుపూస వంగిపోవటం, ఇట్లా ముందు భూమిలాగా తయారవుతుంటారు. ఈ ప్రాబ్లం పెద్ద వయసులో రాదు. 21-22 years దాటిపోయిన తర్వాత 30 years తర్వాత ఎవరికి కూడా ఈ రకమైన అవకాశం వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే అట్లా ఎదుగుదల ఆగిపోతుంది, మనం గ్రో అయ్యే స్టేజ్ ఆగిపోతుంది. వెన్నుపూస ఎప్పుడు కూడా నిటారుగా ఉందనుకోండి, వయసుతో పాటు ఎత్తు పెరుగుతుంది. వెనుకరగా ఉందనుకోండి, వయసుతో పాటు వంపు పెరుగుతుంది. సో చిన్నపిల్లల్లో టీబీ సోకి వెన్నుపూస తినేసినప్పుడు అది భవిష్యత్తులో వాళ్ళకి గూన్లాగా వచ్చే ప్రమాదం ఉంది. ఈ గూన్లాగా వచ్చినప్పుడు ఆ వెన్నుపూస వంకర ఉండటం వల్ల నరం కూడా ఎత్తుకొని వాళ్ళకి పక్షవాతం పారాలిసిస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, సో ఈ స్పైన్ టీబీని మీరు ఎలా డయాగ్నోస్ చేస్తారు? స్పైన్ టీబీ డయాగ్నోస్ చేయడానికి బేసిక్గా పేషెంట్ లక్షణాలు ఫస్ట్ చూస్తామండి. ఆల్రెడీ హిస్టరీ ఆఫ్ ట్యూబర్క్లోసిస్ ఏమైనా ఉందా లేదా మేము తెలుసుకుంటాం. ప్లస్ పెయిన్ ఎంత సివియర్గా ఉందని చెప్తుంటారు. సివియర్గా పెయిన్ ఉన్నప్పుడు మనం సస్పెక్ట్ చేయాల్సి వస్తుంది. టీబీలో బేసిక్గా ఏంటంటే తెలిసినాక గుర్తించడం కంటే కూడా ఎర్లీగా టీబీ అయ్యుండొచ్చు అని సస్పెక్ట్ చేయడంలోనే మేజర్ డెసిషన్ అంతా ఉంటుంది. డౌట్ వచ్చినప్పుడు ఎంఆర్ఐ స్కానింగ్ అనేది తీస్తామండి. ఎంఆర్ఐ స్కానింగ్ తీసినప్పుడు మరి వెన్నుపూస కనుక ఎంతవరకు మనకి ఎఫెక్ట్ అయింది, వెన్నెముకలు ఎఫెక్ట్ అయినాయి, డిస్క్ ఎఫెక్ట్ అయిందా లేదా, బోన్స్ వరకు ఎఫెక్ట్ అయినాయా, మల్టిపుల్ లీజన్స్ ఉన్నాయా, సింగిల్ లీజన్స్ ఉన్నాయని మన విషయం తెలిసిపోతుంది. ప్లస్ నరం మీద ఒత్తిడి ఉందా లేదా, వెన్నుపాము మీద ఈ టీవీ ఫస్ట్ అనేది కనుక ఫామ్ అయ్యి వెన్నుపూస మీద కంప్రెస్ చేసుకుని అనుకోండి, కొంచెం సీరియస్గా దాని గురించి ఆలోచించాలి. జస్ట్ ఎర్లీ స్టేజ్లో ఉండి డిస్క్ వరకే ఎముకల వరకే ఉందనుకోండి, అదంతా పెద్ద కంగారు రాసిన అవసరం లేదు, మెడిసిన్స్ కాకుండా తగ్గిపోతుంది. ఓకే డాక్టర్ గారు, మీరు అన్నారు అన్ని టీబీలతో పోలిస్తే ఈ స్పైన్ టీబీ అనేది కొంచెం కాంప్లికేటెడ్, చాలా క్రిటికల్ గా ఉంటుంది అన్నారు. సో దీని యొక్క అంటే మీరు చెప్పారు ఆల్రెడీ, ఒకవేళ మనకి వెన్నుపూస అక్కడ వరకు తినేస్తే ఎత్తుతో పాటు మనకి వంగిపోతూ గూనిలా వస్తుంది అన్నది. ఇది కాకుండా ఇంకేమైనా కాంప్లికేషన్స్ ఉంటాయి? ఇది అంటే గూనిలాగా వచ్చి ఓన్లీ చిన్నపిల్లలనే జరుగుతుందండి, పెద్దవాళ్ళలో జరగదు. ప్లస్ కాకపోతే ఏంటంటే ఈ వెన్నుపూస సంబంధించిన ఫస్ట్ ఫార్మేషన్ అయినప్పుడు కానివ్వండి, గ్రాన్యులేషన్ టిష్యూ అని చెప్పి టీవీకి సంబంధించిన మాస్ ఎఫెక్ట్ లాగా వస్తుంటుంది. అది టీవీకి సంబంధించిన ఒత్తిడి కనుక వెన్నుపాములు ఉన్నప్పుడు ఈ నొప్పితో పాటు ఈ వెన్నుపాములు నరాలు కూడా ఒత్తుకునే అవకాశం ఉంది. ఒత్తుకున్నప్పుడు ఏ ప్రాంతంలో ఒత్తుకున్నామో అని బట్టి మనకు ఆ లక్షణాలు వస్తాయి. నల్ల కనుక కంప్రెషన్ వచ్చింది అనుకోండి, 2 చేతులు జాలు తిమ్మిరి ముద్దుబానట్టుగా ఉంటుంది. వీపులో కనుక వచ్చింది అనుకోండి, వీళ్ళకి ఈ నడక తడబట్టడం, స్లోగా నడవాల్సి అవటం, నడకలో ఇట్లా జర్కీగా నడవాల్సిన పరిస్థితి వస్తుంటుంది. పెయిన్ చాలా ఉంటుంది. కూర్చొని లేస్తే పెయిన్ వస్తుంది, పడుకొని లేస్తే పెయిన్ వస్తుంది, పడుకొని కుడివైపు గెడం వైపు పక్క తిరగాలన్నా కానీ విపరీతమైన పెయిన్ వస్తుంది అన్నమాట. సో ఎక్కువసేపు కూర్చోవాలంటే కూర్చోలేని పరిస్థితి వాళ్ళు. ఇట్లాగా నొప్పి ఉంటుంది, ప్లస్ నరకు సంబంధించిన లక్షణాలు ఉంటాయి. ఈ కాళ్ళు కట్టెల్లాగా అయిపోతున్నాయి చాలా మంది, కాళ్ళు 2 టైట్ అయిపోతూ ఉంటాయి. పడుకున్నప్పుడు నిద్రలో ఆ కాళ్ళు వాడంతగా ఇప్పుడు జక్స్ లాగా మలుచుకుపోతుంటాయి, ప్రమేయం లేకుండా, అంటే పేషెంట్ సంబంధం లేకుండా కాళ్ళు వాడంతగా జక్స్ లాగా వచ్చేస్తుంటాయి. అది బేసిక్గా వచ్చే లక్షణం. ఈ ఎర్లీ స్టేజ్లో వస్తుంది. ఈ స్టేజ్ దాటిన తర్వాత మెల్లగా అదేంటంటే ఇన్ఫెక్షన్ కనుక ఎక్కువ ఉన్నప్పుడు, ఒత్తిడి ఎక్కువ ఉన్నప్పుడు నడక కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. స్పీడ్ తగ్గిపోవటం, నెక్స్ట్ స్టేజ్లో కంప్లీట్గా వీల్ చైర్కే పరిమితం అవటం, బెడ్ రిడన్ స్టేజ్ల దాకా వెళ్తుందండి. మరీ ముదిరిపోతే యూరిన్ మోషన్ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కంప్లీట్గా ఇక బెడ్ మీద యూరిన్ మోషన్ కూడా చేయాల్సిన పరిస్థితి. ఓకే డాక్టర్ గారు, ఈ మధ్యకాలంలో ప్రతి డిసీజ్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్ అనేది అందుబాటులోకి వస్తుంది. సో ఈ స్పైన్ టీబీకి కూడా ఏమైనా అడ్వాన్స్ ట్రీట్మెంట్ అందుబాటులో ఉందా?
అవునండి, స్పైన్ టీబీలో ఈ మధ్య కాలంలో మనకి డిసీజ్ చాలా పెరిగిపోయింది. అంటే బర్డెన్ ఆఫ్ డిసీజ్ పెరిగిపోయింది. ఒక టైంలో ఏమనుకున్నారంటే టీబీ అంతా పూర్తిగా మనం నివారించేసాము, ఇండియా నుంచి టీబీ తగ్గిపోతుంది అని చెప్పి అనుకున్నాం. కానీ ఆ తగ్గిపోయిన టైంలో చాలా వరకు ఈ టీబీ సంబంధించిన కేసులు కూడా చాలా తక్కువగా చూసాం. కానీ ఈ మధ్య మళ్ళీ సెకండ్ ఎమర్జెన్సీ లాగా మళ్ళీ వస్తూ ఉన్నాయి టీబీ సంబంధించిన స్పైన్ పేషెంట్స్. మెయిన్ రీజన్ ఏంటంటే ఈ హెచ్ఐవి ఎయిడ్స్ పేషెంట్స్లో కూడా ఈ టీబీ వచ్చే అవకాశం ఉంది. అలాంటి వాళ్ళలో ఈ టీబీ వచ్చినప్పుడు వాళ్ళు మెడిసిన్ సరిగ్గా తీసుకోక, లేకపోతే వాళ్ళ మెడిసిన్ సరిగ్గా పనిచేయక ఈ బ్యాక్టీరియా రెసిస్టెన్స్ తయారు చేసుకుంటుంది. రెసిస్టెన్స్ తయారు చేసుకున్నప్పుడు ఆ బ్యాక్టీరియా ఎయిర్లో తిరుగుతూ మిగతా వాళ్ళకి ఎఫెక్ట్ అయినప్పుడు ఈ ఇన్సిడెన్స్ చాలా పెరిగిందన్నమాట. సో వీళ్ళలో ట్రీట్మెంట్ వచ్చేసరికి 100% టీబీ అనేది క్యూరబుల్ డిసీజ్. అది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఎవరికైనా వెన్నుపూసకి టీబీ అనేది వచ్చిందంటే టీబీ వచ్చేసింది కదా, అది పెద్ద మేజర్ ప్రాబ్లం కావాల్సిన అవసరం లేదు. 100% టీబీ అనేది మెడిసిన్స్ ద్వారా క్యూరబుల్. దానికి ఒక ఫిక్స్డ్ కోర్స్ మెడిసిన్స్ ఉంటాయి. ఫస్ట్ 3 months ఒక 4 మెడిసిన్స్ వాడతాము, తర్వాత 3 మెడిసిన్స్ వాడుకుంటాము. అట్లాగా 9 months వరకు మినిమం వాడాల్సి ఉంటుంది. 9 months తర్వాత డిసీజ్ తగ్గిందా లేదా అని చూసుకొని దాని ప్రకారం మనం కంటిన్యూ చేయాల్సి ఉంటుంది ఫర్దర్గా. కాకపోతే మనకి ఈ మెడిసిన్స్ వాడే టైంలో టీబీ అనేది వెన్నుపూసని ఎంతవరకు డ్యామేజ్ చేసిందన్న దాన్ని బట్టి మనం సర్జరీ చేయాలా చేయక్కర్లేదు అనుకుంది. ఆ డ్యామేజ్ ఎంతవరకు చేసింది అనేది 2 రకాలుగా తెలుస్తుంది. ఒకటి పేషెంట్కి ఉండే పెయిన్, నొప్పి అన్నమాట. వెన్నుపూస ట్రీట్మెంట్ వాడుకుంటూ టీబీకి ట్రీట్మెంట్ వాడుకుంటూ టీబీ తగ్గిపోతుంది, ఒంట్లో హుషారు రావటం, ఆకలి పెరగటం, బరువు పెరగటం ఇన్ని జరుగుతుంటాయి. కానీ వాళ్ళు నడవలేని పరిస్థితిలో వస్తారు. బేసిక్ అనేది నొప్పి మాత్రం తగ్గదు. నొప్పి తగ్గపోవడానికి కారణం ఏంటంటే ఈ ఇన్స్టెబిలిటీ అంటారు. ఇన్స్టెబిలిటీ అంటే వెన్నుపూసని డ్యామేజ్ అయిపోవటం వల్ల వెన్నెముకల మధ్య లూజ్ అనేది డెవలప్ అవుతుంది. భోగానికి మధ్య గ్యాప్ రావటం వల్ల మనకు లూజ్ వస్తుంది. అలాంటి వాళ్ళకి ఆ నొప్పి సివియారిటీని బట్టి మనం సర్జరీ చేయాలా వద్దని నిర్ణయం తీసుకుంటాం. ఈ సర్జరీ అనేది మెడలో వీపులో వచ్చినప్పుడు కొంచెం ఎర్లీగా సర్జరీ చేయటం అనేది మంచిది. ఎందుకంటే అక్కడ మెయిన్ నర్వ్స్ అని ఉంటాయి. నడువులో వచ్చేసరికి ఏంటంటే మెయిన్ నర్వ్స్ ఉండవు కాబట్టి ఆ పెయిన్ సివియారిటీని బట్టి నిర్ణయం తీసుకుంటాం. ఇప్పుడు వచ్చిన కొత్త టెక్నాలజీలు ఏంటంటే పాత రోజుల్లో టీబీ వస్తే ఇట్లా మీరు ఒక 4-5 months మంచం మీద పడుకోండి, బెడ్ రెస్ట్ తీసుకోండి, ఈ టీబీ మెడిసిన్స్ వాడుకోండి, పూర్తిగా తగ్గిపోతుందని చెప్పేవాళ్ళం. ఓన్లీ పక్షవాతం పెరాల్సి వస్తేనే మనం ఆపరేషన్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏంటంటే 6 months కంటిన్యూస్గా బెడ్ మీద కూర్చొని రెస్ట్ తీసుకోవాలంటే ఎవరికి సాధ్యపడదు. ప్లస్ ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్న ట్రీట్మెంట్లో ఏంటంటే వాళ్ళని చాలా ఫాస్ట్గా రికవరీ చేయొచ్చు. న్యూ టెక్నాలజీ ప్రకారం వెన్నుపూసలో 2 ఎముకలు డ్యామేజ్ అయిపోయినప్పుడు ఆ డ్యామేజ్ అయిపోయిన వెన్నుపూసల వరకు క్లీన్ చేసి ఆ పైన కింద స్క్రూస్ వేసి బిగించేస్తే ఎలాగో టీబీ ట్రీట్మెంట్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. ప్లస్ పేషెంట్కి సర్జరీ చేయడం వల్ల చేసిన రోజు నుంచి లేచి కూర్చొని నడవగలుగుతారు. అదర్వైజ్ ఏంటంటే వాళ్ళు 4-5 months మంచం మీద ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. సో పెయిన్ తగ్గించడం కోసం ఈ మధ్యకాలంలో ఈ సర్జరీ చాలా ఎక్కువగా చేస్తున్నాం. ఇది కూడా చాలా సింపుల్గా అయిపోయే సర్జరీ. ఎక్కడైతే మనకు డ్యామేజ్ అయిందో దానికి పైన కింద సపోర్ట్ వేస్తాం. వెన్నుపూస డ్యామేజ్ అయిన బోన్స్ని బైపాస్ చేస్తూ కొత్తగా మనం ఫిక్సేషన్ అని చేస్తాం. అవి చేసుకున్నప్పుడు పెయిన్ నుంచి బయటపడుతుంటారు. బట్ టీబీ ట్రీట్మెంట్ ఎలాగో నడుస్తుంటారు కాబట్టి టీబీ క్యూర్ అయిపోతా ఉంటుంది. ఇది మధ్య టీబీ స్పైన్ టీబీ పేషెంట్స్ చాలా రివల్యూషనరీగా ఈ ట్రీట్మెంట్ వల్ల వాళ్ళకి టైం వేస్ట్ కాకుండా ప్లస్ దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా రాకుండా ముందుగా ప్రివెంట్ చేయొచ్చు. ఆపరేషన్ చేయకుండా డ్యామేజ్ అయిన వెన్నుపూసలు ఉంచుకొని మనిషి లేచి కూర్చున్నప్పుడు నడిచినప్పుడు ఇంకొంచెం జరిగిపోయి కాళ్ళకి నరాలు చచ్చిపడిపోయే రావడం కూడా ఉంటుంది. దాన్ని కూడా ఈ సర్జరీ చేయడం వల్ల మనం పూర్తిగా నివారించవచ్చు. స్పైన్ టీబీ గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు రివైవ్ యువర్ జాయింట్స్ కార్యక్రమంలో మరో చిన్న విరామం. మంచి వైద్యం కోసం ఏ హాస్పిటల్కి వెళ్ళాలి? పేషెంట్ల సందేహాలకు చక్కటి సమాధానం నో యువర్ హాస్పిటల్. హాస్పిటల్లో నిపుణులు, సేవలు, సౌకర్యాల పరిచయం, అత్యవసర సమయంలో అనవసర కాలయాపనకు దిగ్భ్రమం. ప్రతి ఒక్కరూ చూడాల్సిన ప్రత్యేక కార్యక్రమం నో యువర్ హాస్పిటల్.
సంపూర్ణ ఆరోగ్యానికి సరిపడ సమగ్రమైన సమాచారాన్ని మీకందించే ధ్యేయంతో TV7 హెల్త్ ఛానల్ మీకందిస్తున్న రోజువారీ శీర్షికల్లో కొన్ని మచ్చుతునుకలు. హృదయ స్పందన, కార్డియాలజీ, వాల్యులార్ హార్ట్ డిసీజ్, హార్ట్ అటాక్, సడన్ కార్డియాక్ డెత్, పెరిపార్టమ్ కార్డియోమయోపతి, డైలేటెడ్ కార్డియోమయోపతి, హార్ట్ ఫెయిల్యూర్, యాంజియోగ్రామ్, కవాటాల జబ్బులు, బైపాస్ సర్జరీ, ఓపెన్ హార్ట్ సర్జరీ, కార్డియోవాస్క్యులర్ డిసీజ్, పల్మనరీ ఎంబాలిజం లక్షణాలు, వాల్వ్ యొక్క రకాలు, రక్తనాళాల్లో బ్లాక్స్, మయోకార్డియల్ ఇన్ఫెక్షన్, డీప్ వెన్ థ్రాంబోసిస్, రిథమ్ డిస్టర్బెన్స్, గుండె వేగంలో మార్పు జాగ్రత్తలు, గుండె జబ్బులు మందులు, గుండె జబ్బులు అవగాహన, గుండె రంధ్రాలు సర్జరీ విధానం, గుండె జబ్బులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, హార్ట్ ఛాంబర్స్ ఫంక్షనింగ్ విధానం, ఇవే కాక గుండెకు సంబంధించిన ఇలాంటి సమస్యలన్నింటి గురించి తెలియజేసే మరెన్నో శీర్షికలు హృదయ స్పందన కార్యక్రమంలో. హృదయ స్పందన సోమవారం నుండి గురువారం వరకు ఉదయం 10:30 మీ TV7లో. రివెంజ్ విత్ జాయింట్స్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మీరు అన్నారు కదా డాక్టర్ గారు, అంటే స్పైన్ పైన మనకి నొప్పి లేనప్పుడు, నరాల పైన నొప్పి లేనప్పుడు అంటే మీరు ఎలా నిర్ధారిస్తారు? ఒకవేళ ఆ టీబీ ఉంది అని, ఒకవేళ వాళ్ళకి ఆల్రెడీ పెయిన్ తెలియట్లేదు కానీ మీరు ఎలా నిర్ధారిస్తారు? మీరు చెప్పింది అంటే బేసిక్ గా మనకి 2 స్టేజెస్ లో ట్రీట్మెంట్ ఉంటుంది. ఒకటి వెన్నుపూసకు సంబంధించిన డ్యామేజ్, వెన్నుపూస వరకు పరిమితం ఉందా, వెన్నుపూసలోంచి వెన్నుపానికి సంబంధించిన నరాల మీద కూడా ఒత్తిడి ఉన్నదా అనేది సర్జరీకి మెయిన్ ఇంపార్టెన్స్. వెన్నుపూసకు సంబంధించిన నరాల మీద ఒత్తిడి లేని అనుకున్నప్పుడు ఓన్లీ వెన్ను ఎముక వరకే ఈ టీబీ అనేది ఎఫెక్ట్ అయినప్పుడు దాని మెడిసిన్స్ ద్వారా మనం ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఈ మెడిసిన్స్ ద్వారా ట్రీట్మెంట్ చేయాల్సి వచ్చేటప్పుడు మాత్రం కంపల్సరీగా ఈ వ్యాధి నిర్ధారణ చేసుకోవాలి. ఈ వ్యాధి నిర్ధారణ ఎలా చేస్తామంటే వెన్నుపూసకి బయాప్సీ అనే టెక్నిక్ ద్వారా చేస్తాం. వెన్నుపూస బయాప్సీలో ఏం చేస్తామంటే వెన్నుపూసకి మనం MRI తీసుకొని వెన్నుపూసలో మనకి వెన్నెముక ఎఫెక్ట్ అయిందని తెలుసుకున్నప్పుడు అది టీబీ ద్వారా వచ్చిందా లేకపోతే వేరే క్యాన్సర్ లాంటి కంపులు కూడా ఉన్నాయని చెప్పి అనుమానం వస్తుంది. అది నిర్ధారణ చేసుకున్న తర్వాత మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. లేదంటే క్యాన్సర్ ఉన్న దానికి టీబీ అనుకుని మనం మెడిసిన్ స్టార్ట్ చేసినప్పుడు ఆ క్యాన్సర్ అనేది ముదిరిపోతుంది. సో అందు గురించి బయాప్సీ అనేది చాలా ముఖ్యం అండి వెన్నెముకకు సంబంధించి. సో ఈ బయాప్సీ కూడా పాత రోజుల్లో ఏంటంటే వెన్నుపూస అనేది మిగతా భాగాల్లాగా చర్మం పైన ఉండదు, బాగా లోపలగా డీప్గా ఉంటుంది. ఇప్పుడు చర్మం మీద స్వెల్లింగ్ ఏమైనా ఉందనుకోండి, చిన్న ఓపెనింగ్ చేసి అక్కడ నుంచి ముక్కు పరీక్ష తీసి టెస్ట్ పంపించచ్చు. అది ఒక వన్ వీక్లో మనకి రిపోర్ట్ వస్తుంది. కాబట్టి వెన్నెముక అనేది బాగా డీప్గా ఉంటుంది కాబట్టి ఓపెన్ చేసి చేయాల్సినంత అవసరం ఉండదు. చేస్తే కూడా పేషెంట్ చాలా ఎక్కువ సఫర్ అవ్వాల్సి వస్తుంది. దాని గురించి మనం పర్క్యూజినస్ అంటే ఓపెన్ చేయకుండా చిన్న హోల్ ద్వారా వెన్నెముకలోకి నీడిల్స్ పాస్ చేసి, మన స్పెషల్ డిజైన్ నీడిల్స్ ఉంటాయండి, ఆ నీడిల్స్ పాస్ చేసి నీడిల్స్లోంచి మనం ముక్క తీయచ్చు. ముక్క పరీక్ష తీసి దాని నుంచి మనం వ్యాధి నిర్ధారణ చేయడం అనేది జరిగేది. సో అది కనుక టీబీ అని తేలింది అనుకోండి, మన టీబీ ట్రీట్మెంట్ కంఫర్టబుల్గా మనం వాడుకోవచ్చు. పేషెంట్ కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కాబట్టి దీని చిన్న సమస్య ఎక్కడ వస్తుందంటే చాలాసార్లు మన వెన్నుపూసలను సూది పెట్టి ఆ ముక్క పరీక్ష తీసినప్పుడు మనకు కావాల్సిన ప్రాంతం నుంచి ఆ ముక్క వచ్చే అవకాశం లేదు, మిస్ అవుతుంటాం ఒకసారి. మనం టిష్యూ తీసి పంపించి ఒక 1 వీక్ తర్వాత రిపోర్ట్ వచ్చిన తర్వాత రిప్రజెంటేటివ్ మెటీరియల్ లేదు, ట్యూమర్ దగ్గర నుంచి లేదు, అది టీవీ దగ్గర నుంచి లేదు, పక్క ఎముక నుంచి నార్మల్ బీట్స్ వచ్చినాయి అనుకున్నప్పుడు మళ్ళీ రిపీట్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు దీన్ని పూర్తిగా అవాయిడ్ చేయడం కోసం మేము కొత్త టెక్నాలజీ ఒకటి డెవలప్ చేశాము. స్క్రేప్ సైటాలజీ అని చెప్పి ఒక టెక్నిక్ చేస్తాం. వీళ్ళు పేషెంట్ని ఆపరేషన్ థియేటర్లో ముక్క పరీక్ష తీసే టైంలోనే ఈ ముక్క పరీక్షని డైరెక్ట్గా ల్యాబ్కి పంపించకుండా ఆపరేషన్ థియేటర్లోనే మనం తీసిన ముక్కలో ఏదన్నా క్యాన్సర్కి సంబంధించిన కణాలు కానీ టీబీకి సంబంధించిన కణాలు కానీ ఉన్నాయా లేదా ఫస్ట్గా నిర్ధారించుకుంటాం. డెఫినెట్గా ఉన్నాయంటేనే దాంట్లోంచి మనం దాన్ని టెస్ట్ పంపించడం జరుగుతుంది. అది మీ మామూలుగా ఏం చేస్తుంటామంటే పూస నుంచి మనం ముక్క తీసినప్పుడు వెన్నెముక తీసినప్పుడు దానిపై సర్ఫేస్ అంతా స్క్రేప్ చేసి దాని నుంచి కొన్ని కణాలని అక్కడికక్కడ మనం ఆపరేషన్ థియేటర్లోనే చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకొని టీవీకి సంబంధించిన లక్షణాలు కణాలు ఉన్నాయి అనుకున్నప్పుడు దాని కణాలు టెస్టింగ్కి పంపిస్తుంటాం.
సో ఈ కొత్త టెక్నిక్ అనేది మేము ఇంట్రొడ్యూస్ చేయడం జరిగిందండి. దీనికి మన లాస్ట్ వీక్ మనకి ఎస్పీ మండల్ గోల్డ్ మెడల్ కూడా వచ్చింది ఇండియన్ ఆర్థోపెడిక్ అసోసియేషన్ నుంచి. సో నార్త్ అమెరికన్ స్పైన్ సొసైటీ వాళ్ళు కూడా దీన్ని వాళ్ళ జర్నల్లో పబ్లిష్ చేయడానికి యాక్సెప్ట్ చేశారు. ఓకే సార్, మీరు అన్నారు మీతో చిన్నప్పుడు ఏదైనా టీబీ ఉంటే ఈ టీబీ మళ్ళీ తిరగబడుతుందని. ఇప్పుడు మరి స్పైన్ టీబీ కూడా మీరు వన్స్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఫ్యూచర్లో ఎప్పుడైనా మనకు వచ్చే అవకాశం ఉందంటారా? ఒకసారి వెన్నుపూస టీబీ వచ్చేసిన తర్వాత మళ్ళీ వచ్చే అవకాశం మనం కంప్లీట్ గా కనుక అది 1 year ట్రీట్మెంట్ కనుక తీసుకున్నట్లయితే వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంది. రిలాక్స్ చాలా తక్కువగా వస్తుంది. కానీ వేరే ప్రాంతాల్లో ఎక్కడన్నా వచ్చే అవకాశం అయితే ఉంది. సో వెన్నుపూసకు ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ పూర్తి ట్రీట్మెంట్ వాడుకుంటే మళ్ళీ వచ్చే అవకాశం అనేది చాలా అరుదు. ఎప్పుడు వస్తుందంటే కంప్లీట్గా ట్రీట్మెంట్ వాడకపోయినా కానీ, లేదంటే మెడిసిన్ స్టార్ట్ చేయగానే 1 month 2 months పేషెంట్ చాలా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఆకలి పెరుగుతుంది, నొప్పి తగ్గుతుంది, హుషారు వస్తుంది, బరువు పెరుగుతారు. నాకు తగ్గిపోయింది అని చెప్పి ఇక ట్రీట్మెంట్ అనేది డిస్కంటిన్యూ చేయడం మొదలెడతారు. ఇన్ని టాబ్లెట్లు వేసుకోవాలా, ఈ టాబ్లెట్ వల్ల వాంతులు వికారాలు వస్తున్నాయని చెప్పి టాబ్లెట్స్ ఆపేస్తారు. ఆపేసినప్పుడు మళ్ళీ టీవీ మళ్ళీ ముదిరే అవకాశం. సో దీని మెయిన్ ట్రీట్మెంట్ మెడిసిన్సే కాబట్టి మెడిసిన్స్ మాత్రం ఎటువంటి అశ్రద్ధ చేయకుండా కంపల్సరీగా దాన్ని ఆ డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేసినంత వరకు కంపల్సరీ వాడాల్సిందే. అందులో సెకండ్ అవకాశం లేదు. కాకపోతే కొంతమందికి ఈ టీబీ మెడిసిన్స్కి ఇది సెన్సిటివిటీ ఉంటుంది. లివర్ కానీ కిడ్నీ కానీ సెన్సిటివ్గా ఉండే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించిన టెస్టులు చూసుకొని ఒక గ్రూప్ ఆఫ్ మెడిసిన్స్ పడకపోతే సెకండ్ లైన్ గ్రూప్ ఏమైనా పెట్టుకోవడం కానీ, లేకపోతే హిపటోటాక్సిక్ లేకుండా లివర్ ఎఫెక్ట్ చేయని మెడిసిన్స్ పెట్టడం కానీ జరుగుతుంది. ఓకే డాక్టర్ గారు, చాలా మంది టీబీ అనగానే భయపడుతూ ఉంటారు. సో వాటికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయనే విషయాలు చాలా చక్కగా చెప్పారు. చివరిగా ఈ టీబీ పేషెంట్స్ కి మా టీవీ సేవన్ ప్రేక్షకులకి మీరు ఇచ్చే సలహా సూచనలు? ఈ వెన్నుపూసకు సంబంధించిన టీబీ అనే అనుమానం కనుక వచ్చినప్పుడు దాన్ని అశ్రద్ధ చేయడం కరెక్ట్ కాదండి. ఇప్పుడు టీబీ అనేది చాలా సింపుల్ సమస్య అయిపోయింది. ఈరోజు పాత రోజులలాగా టీబీ వస్తే అది దానికి సమాధానం లేని సమస్య కాదు. ఆ టీబీ సమస్య వచ్చినప్పుడు దాన్ని గుర్తించుకొని కరెక్ట్గా ట్రీట్మెంట్ కనుక మెడిసిన్స్ ద్వారా వాడితే ఆపరేషన్ లేకుండా పూర్తిగా బయటపడవచ్చు. ఒకవేళ గుర్తించడం లేట్ అయ్యి వెన్నుముక ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయినా కానీ దానికి సింపుల్ సర్జరీస్ చేయడం వల్ల చేసిన రోజు లేచి నడిచి మళ్ళీ యథాస్థానానికి వచ్చే అవకాశం ఉంది. సో అశ్రద్ధ చేయకుండా డాక్టర్ గారిని కలవడం అనేది ఈ టీబీ వచ్చినప్పుడు మనం ముఖ్యంగా చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. స్పైన్ టీబీ ఎందుకు వస్తుంది, దాని కారణాలు, అలాగే ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందనే విషయాలు చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదండి ఇవాళ రివెంజ్ యువర్ జాయింట్స్ కార్యక్రమం. స్పైన్ టీబీ ఎందుకు వస్తుంది, రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలు డాక్టర్ గారు చాలా చక్కగా వివరించారు కదా. డాక్టర్ గారు ఇచ్చిన సలహా సూచనలు పాటించి ఆరోగ్యంగా ఉండండి. చూస్తూనే ఉండండి మంచి ఆరోగ్యం కోసం టీవీ సేవన్. నమస్కారం.